చికెన్ బిర్యానీ చేసుకుందామా? చికెన్ బిర్యానీకి మనం ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ చాలా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు నేను చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటున్నా. చికెన్ మ్యాగ్నేట్కి ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టాలి. దాని తర్వాత అప్పటిలోపు గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం పక్కకు తీసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, హాఫ్ మూన్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లోనే మనం ఆయిల్ వేసి అన్ని స్పైసెస్ వేసి ఆనియన్, 2 చిల్లీస్ అండ్ అల్లం పచ్చి వాసన పోయేదాకా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయాక 1 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దాని తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని ఇది ఫ్రై చేసుకున్న దాంట్లో వేసుకోవాలి. చికెన్ వేసుకున్నాక బాగా ఒక 5 మినిట్స్ దాకా కలపకుండా వదిలేయండి. దాని తర్వాత మనం ఒక 5 మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా ఇగ్గేదాకా మనం కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇగ్గాక మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నది చికెన్ని మనం పక్కకు తీసుకొని ఇప్పుడు దమ్ పెట్టుకోవడానికి మనం ఒక గిన్నెలో ఆయిల్ మొత్తం ఎక్కువగా పోసేసి దాంట్లో మనం చికెన్ అండ్ చికెన్ సూప్ 2 వేసుకోవాలి. నేను 2 ఒకసారి కుక్ చేసుకున్నాను. రైస్ అనేది, కర్రీ అనేది 2 ఒకసారి చూపించలేకపోతున్నాను కాబట్టి దాని తర్వాత వీడియో దాకా నేను ఈ వీడియో పెట్టాను. రైస్ కుక్ చేసే వీడియో. రైస్ అనేది 70% కుక్ అవ్వాలి. దాంట్లో మనం రైస్లో కొత్తిమీర, పుదీనా, ఆల్ స్పైసెస్ వేసుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాయిల్ అవ్వనివ్వాలి. మినిమం ఒక 15 మినిట్స్ బాయిల్ అయితే చాలు. 70% రైస్ అనేది కుక్ అయినప్పుడు మనం రైస్ని కూడా పక్కకు తీసుకోవాలి. రైస్ కుక్ అయినాక మనము కింద చికెన్ సూప్ అండ్ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని రైస్ వేసుకోవాలి. నేను ఈ రైస్ అనేది చిట్టి ముత్యాల రైస్తో చేసుకుంటున్నాను, అంటే చిన్న రైస్. ఆ రైస్తో నేను దమ్ పెట్టుకుంటున్నాను. దమ్ అనేది 3-4 లేయర్స్గా పెడుతున్నాను నేను నా స్టైల్లో. మళ్ళీ నేను ఫ్రైడ్ ఆనియన్స్, కర్రీ అండ్ సూప్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకున్నాక
మొత్తం ఒక 4-5 లేయర్స్ 3 లేయర్స్ దాకా వేసా. బిర్యానీ కుక్ అయ్యాక ఇలా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేయండి, నాకు రివ్యూ పెట్టండి.